తులసిరెడ్డి గారు మళ్ళీ తెరపైకి ఇందాక మాట్లాడుకున్నట్టు కుల రాజకీయాలు అన్నట్టు ఒక చర్చ నడుస్తా ఉంది. దట్టు అందులో భాగంగా డిజిటల్ బుక్ తో ఇటు కూటమికి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక సినిమా మామూలుగా ఉండదు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. మీకేమనిపించింది? మీరేం చెప్తారు సార్? ఇక్కడ 2 వర్షన్స్, నాణానికి బొమ్మ బొరుస ఉన్నట్లు తన క్యాడర్కు భరోసా ఇచ్చే దానికోసము ఆ యాంగిల్లో చూస్తే ఓకే, తన నాయకులకు తన పార్టీ వాళ్ళకు భరోసా ఇచ్చే దానికోసం ఓకే. కానీ అది ఇంకో సైడ్ తీసుకుంటే ఇది వచ్చేసి మళ్ళా ఆయన బుద్ధి మారలేదు. గతంలో 150 ఇట్లా రాజకీయ కక్షలు ఇటువంటి మాటల ద్వారానే 11కు వచ్చినాయి, మళ్ళా ఏం మారలేదు, జ్ఞానోదయం కలగలేదు అని చెప్పేసి అది ప్రజలు వచ్చేసి ఇంకా మళ్ళా కర్మగారి మళ్ళా వస్తే కన్నా ఇంతకంటే భయంకరంగా ఉంటాయి. ఆయన తప్పు చేశాడని ఇల్లు తప్పు చేశాడని వాళ్ళు, ఇదే అయిపోతుంది రాష్ట్రం వచ్చేసి రావణ కష్టము అని అతనికి నష్టమే, ఇది వచ్చేసి ఈ కార్యక్రమాలు చేశారు కాబట్టి టీడీపీకి నష్టమే. కాబట్టి ప్రత్యామ్నాయంగా మళ్ళా కాంగ్రెస్ మేలురా, ముసలిడిన బసిరెడ్డి మేలు, ఏమైనా కాంగ్రెస్ మేలు అనే అభిప్రాయం వచ్చేసి ఇద్దరు కలిసి మాకు అనుకూలం చేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలను ఎట్లా చూస్తుంది సార్? మేము వచ్చేసి కొత్తగా మేము మొత్తం 70 సంవత్సరాల్లో వైకాపా పాలించింది 5 సంవత్సరాలు, టీడీపీ పాలించింది 21 సంవత్సరాలు, మిగతా 54 సంవత్సరాలు పరిపాలించింది మేమే కదా. కాబట్టి 2014 వరకు మేమే ఉన్నాం. కాబట్టి మేము వచ్చేసి ఇష్యూ బేస్డ్గా, మాకు పరిపాలన కొత్త కాదు. తెలుగుదేశం పార్టీని 3 సార్లు ఓడించాము, 5 సార్లు వాళ్ళ చేతిలో ఓడిపోయినాము. కాబట్టి గతంలో కమ్యూనిస్టులకు మాకు జరుగుతున్నది, మధ్యలో కొన్న జనతా పార్టీకి మాకు, కాబట్టి పరిపాలన కొత్త కాదు. కానీ ఏదైనా సరే అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, సామాజిక న్యాయం కానీ జరగాలి అంటే అది కాంగ్రెస్ న్యాయంలోనే జరగాలనేది నిరూపితమైంది. కాబట్టి ప్రజలు, మేము దానే చెప్తాం, మేము వచ్చేసి కక్ష రాజకీయాలు ఎప్పుడు చేయం. అక్కడెక్కడ తెలియకుండా కొన్ని పరిపాలన జరగచ్చు, కానీ కాంగ్రెస్ ఎప్పుడు అభివృద్ధి, సంక్షేమము, తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా మేము రాజకీయాలు చేస్తాం. కాబట్టి మేము ఆ టైప్లోనే పోతాం. ఇప్పుడు కూడా ఆ టైప్లోనే, ఏదో వాళ్ళు తప్పు చేసే ఒక నిర్ణకేశ్వర రావడము కాకుండా ఇష్యూ బేస్డ్గానే మారుతాం. ఈ ఇష్యూ వరకు వచ్చేసి మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, అంబటి రాంబాబుకు నోటి తెలుసు, అతను మాట్లాడము తప్పే అంటున్నాం. అట్ ది సేమ్ టైం భౌతిక దాడులు వీళ్ళు చేసింది తప్పే అంటున్నాం. కాబట్టి మేము వచ్చేసి ఇష్యూ బేస్డ్గానే మాట్లాడతాం. అది ప్రజలు వచ్చేసి నిర్ణయించాలి. కానీ తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ ఎందుకు కాపు వర్సెస్ కమ్మ కుల రాజకీయాలను ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు? దీని వెనుక వైసీపీ ఏదైనా అలజడి సృష్టిస్తుందా అనేది కూడా చర్చ నడుస్తా ఉంది. దీన్ని మీరు గ్రహించారా? ఎందుకు అంబటి కుమార్తెను తెర మీదకు తీసుకొస్తున్నారు? 3 కుమార్తెలను ఎందుకు తెర మీదకు తీసుకొస్తున్నారు? అందులో భాగంగా అంబటి అల్లుళ్ళు కమ్మ వాళ్ళు కులాలు, కాపు కులాల అమ్మాయిలు కమ్మ వాళ్ళని చేసుకున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తుంది? ఇది అంబటి కుటుంబ సభ్యులు అంటే న్యాచురల్ గా ఆ కుటుంబం నుండి వాళ్ళ తండ్రి మీద ఆ విధంగా జరిగినప్పుడు వచ్చేసి ఆ కుటుంబం ఇంటి మీద దాడి చేసినప్పుడు వాళ్ళు రాకుండా ఎందుకుంటారు? వచ్చేసి వాళ్ళు డెఫినెట్ గా ఆ కుటుంబమే కాదు, మా కుటుంబమైనా మీ కుటుంబమైనా వస్తారు. వచ్చేసి మన కుటుంబంలో సభ్యులు కానీ, మన బంధువులు కానీ ఎవరైనా మారుతారు. వచ్చేసి అదేమి వాళ్ళు రావడము కొత్త ఏం కాదు. వచ్చేసి అది సర్వసాధారణం. ఇక ఇవన్నీ మామూలే. వచ్చేసి ఆ ప్రకారంగా అనుకుంటే ఏ కులము ఒక కులమే ఆధిపత్యం, ఆ కులం అనుకుంటే మిగతా కులాల్లో మరి దూరం అవుతారు. ఎక్కువ వచ్చేసి కులపిచ్చి ఏ నాయకునికున్నా, ఏ పార్టీకున్నా మిగతా పార్టీ దూరం, మిగతా కులాల వాళ్ళు దూరం అవుతారు. కాబట్టి అది నష్టమే జరుగుతుంది ఏ పార్టీకైనా. అది మాకైనా, వైకాపాకైనా, టీడీపీకైనా కుల రాజకీయంగా చేస్తే గన అది బూమరాంగ్ అవుతుంది, నష్టం జరుగుతుంది. ఏ పార్టీ అయినా అందరి పార్టీగా ఉండాలా, ఏ నాయకుడైనా అందరి నాయకుడిగా ఉండాలా. కాబట్టి ఆ కోణంలో తప్పనిచ్చేసి నేను ముందే చెప్తే కదా, ఇప్పుడు ఒకే కుటుంబంలో మరి భార్య ఒక కులము, భర్త ఒక కులము ఉంటారు. మరి ఏమనాలి? వచ్చేసి ఇప్పుడు వంగవీటి రంగా గారిదే, ఆయన ఏమో కాపు, వంగవీటి రత్నకుమార్ వచ్చేసి కమ్మ. మరి ఆడ లేనటువంటి వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉన్నప్పుడు సమాజంలో మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చిందంత? కాబట్టి ఇవన్నీ ఊరికే అనుకుంటారు, కానీ ఇవి ఎప్పటికీ మేల్చేవు, ఇవి బూమరాంగ్ అవుతాయి. ఏ నాయకునికైనా, ఏ పార్టీకైనా, నాకైనా, వాళ్ళకైనా, ఊరికైనా అందరి పార్టీగా ఉండాలా, అందరి నాయకుడిగా ఉండాలా. ఇష్యూ బేస్డ్గా ధర్మం, న్యాయం, మంచి, చెడ్డ అని చెప్పాలా.
అది మన కులం వాడైనా, మన ఇంట్లో వాళ్ళు తప్పు చేసినా తప్పని చెప్పాలి. మన కులం వాడు చేసినా, మన ఇంట్లో వాడు చేసినా తప్పని చెప్పాలి. అవతల వాడిని న్యాయం ఉంటే వేరే కులస్తుడైనా, వేరే మతస్థుడైనా న్యాయం అని చెప్పాలి. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా 2026-27 బడ్జెట్ ఫిబ్రవరి 14న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రెజెంటేషన్ అవ్వే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వస్తారా అసెంబ్లీకి అనేది చర్చ. ఆయన వస్తే జ్ఞానోదయం కలిగి వస్తే మంచిది. ఇంకా వచ్చేసి రానంటే ప్రజలు ఆలోచించాల. జ్ఞానోదయం కలిగి ఇప్పుడు మామూలుగా ఒక నీకు ఎమ్మెల్యేగా గెలిపించింది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పులివెందుల ప్రజానీకం నిన్ను గెలిపించింది ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళ ముఖ్యమంత్రి అనుకుంటారు, లేకుంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చి ఎత్తుకుంటారు. కానీ నిన్ను పులివెందుల ప్రజలు మాత్రం నేను ఎన్నుకున్నది ప్రతిపక్ష నాయకుడిగా కాదు, ముఖ్యమంత్రిగా కాదు, ఓన్లీ వచ్చేసి పులివెందుల ఎమ్మెల్యేగా. నువ్వు ఆ బాధ్యత నివర్తించు. ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభ్యుడు అంటే శాసనసభకు వస్తేనే కదా శాసనసభ్యునికి అర్థం ఉండేది. నువ్వు బయట వాడుకో, టీవీ కానీ మిగతా ప్రజాక్షేత్రము అవన్నీ వచ్చేసి రాజకీయ నాయకులు, ఆయనే కాదు మేము కానీ అందరం నిరంతరం వాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక శాసనసభ్యునికి అదనపు వేదిక ఏమి అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యునికి పార్లమెంటు. అక్కడ హాజరై ప్రజా సమస్యల మీద గలమెత్తి పోరాడి మళ్ళీ బయటకు సమావేశాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చెప్పు. కాబట్టి పోతే మంచిది జ్ఞానోదయం కలిగి, పోకుండా పోతే అతనికే నష్టం.